అగ్నిమాపక వారోత్సవాలలో భాగంగా జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలో అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో అగ్నిమాపక సిబ్బంది పలు విన్యాసాలను చేసి చూపించారు. ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్ జరిగినప్పుడు, సిలిండర్ ద్వారా మంటలు చెలరేగినప్పుడు, వాహనాల్లో మంటలు ఏర్పడినప్పుడు ఏ విధంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలో అవగాహన కల్పించారు. బస్టాండ్లో కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ నెల 14 నుండి 20 వరకు జరగనున్న అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా ప్రజలకు ఫైర్ సేఫ్టీపై ముఖ్య ప్రాంతాల్లో అవగాహన కల్పిస్తున్నట్లు అగ్నిమాపక అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఓ శ్రీకాంత్, ఎల్ఎఫ్ఓ ప్రవీణ్ రావు, డిఓపి రత్నాకర్, ఫైర్మెన్లు శ్రీనివాస్, రాకేష్, రాజేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు. ఫైర్ డిపార్ట్మెంట్ అగ్నిమాపక వారోత్సవాలని 14th నుంచి 20 వరకు వారం రోజులు వారోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. ఏంటంటే ఒకసారి బాంబేలో డక్యార్డ్లో జరిగిన ఇన్సిడేషన్ ప్రకారము బాధితుల వారి యొక్క జ్ఞాపకార్థము వారం రోజులు ఎవ్రీ ఇయర్ వారం రోజులు ఇండియా వైజ్గా నిర్వహించడం జరుగుతుంది. దానిలో భాగంగా రకమైన ఇవాళ బస్టాండ్ దగ్గర డెమాన్స్ట్రేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఈ బస్టాండ్ పబ్లిక్ కూడల్లో వారికి అవేర్నెస్ చేయడము, మరియు మనం ఫైర్ అయిన జరుగుతూ ఏ రకంగా ఫోమ్ కానీ వాటర్ కానీ దేనికి ఏ రకమైన ఫైర్కి ఏ విధంగా యూజ్ చేస్తామో అవి వాళ్ళకి అవగాహన కల్పించడం జరుగుతుంది. అంటే మనం వాటర్ అనేది కామన్గా గడ్డి కానీ కట్టెలు ఏమన్నా ఇండ్లు అన్నప్పుడు వాటర్ ఫైర్ చేస్తాము. టైర్స్ కానీ పెట్రోల్ కెమికల్ ఫైర్ అయినప్పుడు మనం ఫోమ్ ఫైర్ చేస్తాం. ఇంతకుముందు ఫోమ్ టిన్ మనం నురుగు వచ్చింది, అది ఏమవుతుందంటే దాన్ని ఆక్సిజన్ కంట్రోల్ చేసి ఫైర్ను పుటప్ చేస్తుంది. ఇంకోటి మనం ఫ్యాక్టరీలలో కానీ అంటే గాలి వెలుతురు లేని దాంట్లో జరిగినప్పుడు రివాల్వింగ్ బ్రాంచ్ అది యూజ్ చేసిన వాటర్ దాంతో మనం మంటలు ఆపడం జరుగుతుంది.